నమస్తే అండి, మీ పేరు? నా పేరు అరుంధతి అండి. ఎక్కడండి మీది? మా తుళ్ళూరు గ్రామం. రాజధాని ప్రాంతానికి భూమి ఇచ్చిన రైతా మీరు? అవునండి, నేను ఎకరం భూమి ఇచ్చాను రాజధానికి. నిన్న సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అని అంటూ కూడా వైసీపీ నాయకులు ఉండవల్లి పెనుమగ ప్రాంతంలో శాంతియుతంగా పర్యటన చేస్తూ ఉంటే అమరావతి ప్రాంతానికి సంబంధించి లోకేష్ పంపించిన గోండాలు రైతుల రూపంలో వచ్చి మా మీద దాడి చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు దీనికి సంబంధించి మీరే విధంగా రియాక్ట్ అవుతారు అమరావతి ప్రాంతానికి భూమి ఇచ్చిన రైతుగా? మీరు అడిగిన దాంట్లో ఒక పదం ఉంది, శాంతియుతం. అదే శాంతియుతంగా మేము గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మేము రోడ్డు మీదకి వచ్చిన ప్రథమ కారణం, ముందు మాకు కౌళ్ళు ఇవ్వలేదు. రాజధాని 3 రాజధానులను ప్రకటన చేశారు. 8 నెలలు మేము వెయిట్ చేసాం కౌళ్ళు ఇస్తారని. దానికన్నా ముందు మీరు అధికారంలోకి రావడానికి ముందు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు అనే అంశం వచ్చినప్పుడు మాకు ఈ ప్రాంతం ఇష్టమే, ఇక్కడ 30,000 ఎకరాల పైన భూమి తీసుకుంటే మాకు అంగీకారమే అన్నారు. అప్పుడు అందరికీ అంగీకారమేనన్న ఉద్దేశంతో ప్రపంచంలో లేని విధంగా భూ సమీకరణ అనే విధానం ద్వారా మేము భూములు ఇవ్వడం జరిగింది. అప్పుడే 98% భూములు ఇచ్చాం. అధికారం మారింది, మీరు అధికారంలోకి వచ్చారు. వచ్చే ముందు ఏం చెప్పొచ్చారు? అమరావతి రాజధాని, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు, నేను కట్టుకున్నానని. నీ పేడ్ ఆర్టిస్టులు, నీ పెయింట్ పూసుకునే ఆర్టిస్టులు, నీ అధికారంలో ఉన్న మంత్రులుగా ఉండేవాళ్ళు వచ్చి మరి చెప్పారు. బాగానే ఉంది. మరి అధికారంలోకి వచ్చిన తెల్లారే మీరు ఎందుకు 3 రాజధానులని మాట్లాడారు? అది అయిపోయింది. గత 5 సంవత్సరాల్లో మాట్లాడిందంతా ఊరుకున్నారా? శాంతియుతం అని మాట్లాడుతున్నారా ఈ రోజున వచ్చి పరామర్శకని? అప్పుడు మేము శాంతియుతంగా, మాకు అసలు ఈ సెక్షన్లు ఉంటాయని తెలీదు, ఏమీ లేదు. మీరు చేసిన ఒక దౌర్భాగ్యపు ప్రకటనకి 3 రాజధానులని మీకు ఎన్నోసార్లు అపాయింట్మెంట్కి మీ దగ్గరకు వచ్చాం. 28 సార్లు వచ్చాం. ఒకసారైనా మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా చర్చలకి? ఇవ్వకపోగా మేము కనీసం దేవుడు చెప్పుకుందామని అమ్మవారి దగ్గరికి నడుచుకుంటూ, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా, ఏవి మీకు మళ్ళీ కాదు, గొడ్డళ్ళు ఆయుధాలతో కాదు, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా శాంతియుతంగా వెళ్తుంటే మీరు మా మీద అమానుషంగా దాడి చేపించి, కర్రలకి బ్లేడ్లు గుచ్చిచ్చి, గుండు సూదులు గుచ్చిచ్చి, ఇనప కంచేసి 144/30 అనే సెక్షన్లో మాకు తెలియకుండా వీళ్ళు నోటెడ్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చి మీరు మా మీద దాడి చేయించారు. ఎంతలా దాడి చేయించారంటే అప్పుడున్న పోలీసుల్ని గోండాలుగా వాడారు. దానికి సాక్ష్యాలు ఈ రోజుకి ఉన్నాయి. ఇటుకిరాయి తీసుకొని మా మీద దాడికి చేసిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎంత అమానుషంగా కొట్టారనే దానికి అసలు ఎంత ఘోరంగా చేశారు మా మీద పాశవిక చర్య అనేది కోర్టే సుమోటోగా తీసుకొని విచారించే పరిస్థితి. అప్పుడు గుర్తురాలేదా అమరావతి ప్రాంతవాసులు? చర్చలకు పిలవలేకపోయారా? అసలు పరామర్శించలేకపోయారా? ఆడవాళ్ళ మీద దాడులు ఏంటి అని ఇప్పుడు పోలీసులు రౌడీలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. అప్పుడు ఎక్కడ చచ్చారు? ఈ ప్రాంతం ఏంటని వచ్చి చూడలేకపోయారా? ఎందుకలా? మీరు 5 సంవత్సరాలు పైపేసి ఎలాంటి అధికారం ఉంది? ఎప్పుడు చరిత్ర ఎరగని విధంగా 151 సీట్లు వచ్చినాయి. మీరు ఏం చేశారు? అసలు ఈ ప్రాంతాన్ని ఏం చేశారు? ఇక్కడ కనీసం ఏం చూశారు? ఈ రోజు వచ్చి ఎందుకు మాట్లాడబోతున్నారు? అసలు మీకు అర్హత ఉందా అని మేము అడుగుతున్నాం. అంటే చంద్రబాబు దగ్గర నుంచి రైతులందరూ కూడా నా దగ్గరకు వచ్చారు, మాకు న్యాయం చేయమని అడిగితేనే మీ కమిటీ వేసామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. చంద్రబాబు గారు గతంలో 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. అప్పుడు చంద్రబాబు గారికి 23 సీట్లు ఉన్నాయి. మేము చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినట్టు మేము అందరం బతిమలాడితే ఆయనే మా దగ్గరికి శిబిరాలకు వచ్చి మాట్లాడారు. మీరు అధికారంలో మీరు ఎందుకు రాలేదు? ఇవాళ మేము ఎవరు వెళ్తే మీరు చూశారు? 98% అప్పుడే భూములు ఇచ్చాం కదా. ఇవాళ మీ దగ్గరికి ఎవరు వచ్చారు? ఎంతమంది వచ్చారు? కొంతమంది, 50 మంది, 20 మంది, 2 3. వాళ్ళు ఎవరు? ఈ 2%లో మీరు కోవర్టులుగా తయారు చేసిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చర్చలు జరిగినట్టు రుజువులు ఉన్నాయి. మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వచ్చి ఉండాలి? మీరు వాళ్ళకి ఎర్రేసి ఆశ చూపించారని వెళ్ళారు. మీరు న్యాయం చేస్తారు అనుకుని వాళ్ళు వచ్చి ఉండొచ్చు, మీ పార్టీ వాళ్ళే కాబట్టి. కానీ మీరు అన్న ఫస్ట్ మాట నేలపాడ అది ఎక్కడుంది? సీడ్ యాక్సెస్ రోడ్ ఏంటి అంటే దాన్ని బట్టి వాళ్ళకి ఏం అర్థమైంది? వీళ్ళు మన్ని బలి చేయాలని పిలిపించారు తప్ప మనమే తప్పుబడి పులిబోన్లోకో సింహం ఎరకో వచ్చాము అని చెప్పి వాళ్ళు తెలుసుకొని వెంటనే విత్ఇన్ 1 డే కూడా ఆకుండా వచ్చి ఇచ్చారంటే మీరు ఎంత దుర్మార్గులు, ఎంత నీచులు అనేది తెలుస్తూనే ఉంది. ఇంకా మీరు ఎవరిని పరామర్శించడానికి వచ్చారు? మీరు చెప్పిన వాళ్ళు నేను ఆల్రెడీ కలెక్టర్తో వాళ్ళ భూములు ఇవ్వడం కోసం చర్చల్లో ఉన్నారు. ఏముంది మీ దగ్గర రుజువు? అసలు మీ దగ్గర స్టాండ్ ఏముందని అడుగుతున్నాం. మీకు అమరావతి రాజధాని ఇష్టం అయితే, మీకు అన్ని విధాలుగా ఇష్టమైతే మళ్ళీ మీ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏకైక రాజధాని అమరావతి అని సెంట్రల్లో ఏ రాష్ట్రానికి లేని విధంగా మీ దుర్మార్గపు చర్యల వల్ల స్టాంప్ అయితే పడిందో మీరు వచ్చి మరి దానికి యాక్సెప్టెన్సీ తెలియజేయకపోయారా? చేయకపోతే మళ్ళీ మీరేం చేశారు? కూర్చొని మరి మేము మళ్ళీ రాకపోతామా 2029లో? మళ్ళీ నాకు చట్టం చేయడం తెలియదా అని మాట్లాడారు. అంటే మీకు అమరావతి మీద ఎలాంటి సదాభిప్రాయం లేదు. లేనోళ్ళు లేనట్టు ఊరుకోవాలి. మొండలు, మీరు ఎంత మొండలు అంటే ఎంత చాతగానోళ్ళు అంటే మళ్ళీ ప్రజలు
ఎక్కడ ఈ అభివృద్ధి చూసి పట్టం కడతారో మేము మళ్ళీ వీళ్ళకి దగ్గరగా అసలు ఉండలేకపోతున్నాము, ఒక విధానం ఒక స్టాండ్లో నడవలేకపోతున్నాము, ఏ రకంగా అయినా వీళ్ళ బురద అశుద్ధం చల్లాలి, అప్పుడు మాత్రమే ప్రజలు మమ్మల్ని గుర్తుంచుకుంటారని ఒక దుర్మార్గపు దరిద్రపు ఆలోచనతో మీరు నిన్న వచ్చారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈ 2 ఏళ్లలో కూడా పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ ఉన్నాడు, అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు. మేము అమరావతిలో అడుగు పెడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దురాఘాతాలన్నీ కూడా బయటపడతాయని మా మీద కోడిగుడ్లు రాళ్లతో దాడి చేయించారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీరు రౌడీలను తీసుకొని వచ్చారు, ఆ దాళ్ళు మీరే చేయించుకొని ఇక ప్రజలకు చూపించడానికి వచ్చారు. ఎందుకంటే మీరు గొడ్డలు వేట్లు వేసేవాళ్ళు కదా, గొడ్డలు వేటు వేసి నారావారి చరిత్రను గుండెపోటని క్రియేట్ చేసిన వాళ్ళు మీరు. మరి గుండెపోట నారావారి చేశారని గత 5 సంవత్సరాల్లో తేల్చలేకపోయారు కదా, మీ సొంత చెల్లెళ్ళే మీకు భయపడ గొడ్ల పోట్లకి బయటికి వెళ్ళిపోయారు కదా, అలాంటి మీరు ఎలా మాట్లాడతారు? నిజంగా మీరు పరామర్శకు వచ్చేవాళ్ళు అయితే ముందు మీరు ఏం చేసి ఉండాలి? అసెంబ్లీకి వచ్చి మీకున్న ఎమ్మెల్యే అధికారం, మీకు అసలు ప్రతిపక్షం అనే మాటకి హక్కే లేదు, మీకున్న ఎమ్మెల్యే పదవికి న్యాయం చేస్తా, మీరు తీసుకునే ప్రజల సొమ్ముకి న్యాయం చేస్తా అయినా మీరు అసెంబ్లీకి వచ్చి ఈ ప్రాంతం గురించో ఆంధ్ర రాష్ట్రం గురించో సమస్యల గురించో మాట్లాడుంటే మేము అడ్డుకునే వాళ్ళం కాదు. మీ స్టాండ్ అనేది చెప్పకుండా మేము అమరావతి వ్యతిరేకులు, మేము అమరావతి ద్రోహులు అని చెప్పుకుంటానే అమరావతిలోకి రావాలంటే ఎవరు అడ్డుకోకుండా ఉంటారు? నీ ఇల్లు కూలుస్తాం, నీ ఇల్లు నిప్పేస్తాం, నీ ఇల్లు సర్వనాశనం చేస్తామని చెప్పేవాడిని ఎవరైనా వాళ్ళ ఇంట్లోకి రానిస్తారా? వాళ్ళ వాకిటి ముందు నిలబడినిస్తారా? ఏ మొహం పెట్టుకొని మీరు ఆ మాట అనగలుగుతున్నారు? అసలు మీ నోటితో మీరు ఏముందా ఏడా, ఏముంది శ్మశానం ఏడారని మీరు మాట్లాడిన ఆ గబ్బు నోరుతో ఏముందని చూడటానికి వద్దాం అనుకుంటున్నారు. ఏముందని ఇక్కడ బాగు చేయాలి, ఏముందని పరామర్శించాలని అనుకుంటున్నారు. ఇది ఎంత తేట తెలంగా అబద్ధం చెప్పినా కొంచెం గోడ కట్టినట్టు లేకపోయినా తడిగి కట్టినట్టు ఉండాలి. మీ మొహాలకి మీరు చేసే దౌర్భాగ్య పనులు దాన్ని ఎంత తేట తెలంగా ఉందంటే, ఎంత చండాలంగా ఉంది. మీరు వచ్చి రోడ్డు మీద కోడిగుడ్లు వేశారు, ఇంకా మిమ్మల్ని కాళ్ళు ఎరగొట్టి మంచాల మీద పడేసి పంపించలేదు. చాలా సంతోషించమంటున్నాం.